అకౌంట్ ప్రాబ్లం అని మనకి కాంటాక్ట్ అయ్యారు. ప్రాబ్లం వచ్చేసి లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం. వీళ్ళు మనకి కాంటాక్ట్ అయింది జూలై 22కి మనకి ప్రాబ్లం ఫోటో సెండ్ చేసారు. దీని తర్వాత వీళ్ళకి ఆప్షన్ ఏమొస్తుంది, అనదర్ ఫోన్ ఆర్ కంప్యూటర్. సో ఇక్కడ వీళ్ళు కన్ఫర్మ్ చేసినా కూడా వీళ్ళకు అకౌంట్ అనేది ఓపెన్ కావట్లేదు. ఆల్రెడీ వీళ్ళు 4-5 డేస్ నుంచి వెళ్ళి ట్రై చేస్తూనే ఉన్నారంట, కానీ ఈ ప్రాబ్లం అనేది పోలేదు, అకౌంట్ అనేది ఓపెన్ కాలేదు. సో దీంతో మనం పేడ్ వర్క్ అని చెప్పేసినాం. వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ చేసిళ్ళు, అకౌంట్ డీటెయిల్స్ అని మనకి ఇచ్చేసిళ్ళు. మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ అకౌంట్ అనేది లాగిన్ అయినాం. లాగిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది కూడా చూడొచ్చు. దీని తర్వాత అకౌంట్ కన్ఫర్మేషన్ ఆప్షన్, అప్రూవ్ యువర్ లాగిన్ ఆన్ అనదర్ ఫోన్ ఆర్ కంప్యూటర్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఆ లాగిన్ అయిన డివైస్ అంటే అది యాప్ లేదంటే బ్రౌజర్ చూపిస్తుంది, ఆ టైం అండ్ డేట్ కూడా చూపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళు లాగిన్ అయినా కూడా లాగిన్ వాజ్ నాట్ అప్రూవ్డ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మనం కరెక్ట్ డివైస్లో లాగిన్ అయినా కూడా మనకి ఇలా వచ్చినప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, మీరు కరెక్ట్ ప్రాసెస్ కనుక చేస్తే సింపుల్గా మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీనికి చాలా కష్టపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఎంత ఒక 1 minute ప్రాసెస్ మీరు చేసిల్లు అనుకోండి, అకౌంట్ ఈజీగా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీకు దీని తర్వాత గెట్ కోడ్ ఆప్షన్ అడగడం లాంటివి, మళ్ళీ కన్ఫర్మేషన్ ఇలాంటివి ఏమి ఉండదు. అకౌంట్ లాగిన్ అవుతారా మీకు డైరెక్ట్గా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ వీళ్ళకు కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ కావట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఒక ప్రాసెస్ అనేది చేసిన తర్వాత వీళ్ళకు ఒక టైం అండ్ డేట్ చెప్పినాం, ఏ టైంకి ఏ రోజు లాగిన్ కావాలి ఎందులో అనేది మనం క్లియర్గా ఇచ్చినాం. వీళ్ళు మిస్టేక్ చేయకూడదు ఎక్కడ అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు ప్రాసెస్ చేసిన తర్వాత కంపల్సరీగా 1 week అకౌంట్ని ఏమనకుండానే పక్కకు ఉంచేసేయాలి. కానీ చాలామంది ఊరుకుగా లాగిన్ అవ్వడము, పాస్వర్డ్లు చేంజ్ చేయడం ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తున్నారు. సో అలాంటి మిస్టేక్స్ అనేది ఏం చేయకూడదు. ఎందుకంటే ఇది ఇలాంటి ప్రాబ్లం వల్లనే ఈ ప్రాబ్లం అనేది వస్తాయి కాబట్టి మళ్ళీ అవి రిపీట్ అనేది చేయొద్దు. చేస్తే ఈ ప్రాబ్లం ఇలానే ఉంటుంది. సో అలా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ 4-5 days నుంచి వెళ్ళి ఎంత ట్రై చేసినా వీళ్ళకి అకౌంట్ అనేది రాలేదు. కాబట్టి మనం క్లియర్గా ఇన్ఫార్మ్ చేసినాం ఈ డేట్ అండ్ టైంకి లాగిన్ కండి అనేసి. సో వీళ్ళు కూడా సేమ్ అదే విధంగా అకౌంట్ని ఏమనకుండా నేను చెప్పిన డేట్కి చూడండి టుడే అంటే ఇక్కడ టైం ఎంత అవుతుంది జూలై 29కి సేమ్ అదే టైం అంటే 5కి అకౌంట్ అనేది లాగిన్ కాగానే వీళ్ళకి డైరెక్ట్గా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. మళ్ళీ మిడిల్లో ఎలాంటి ఆప్షన్స్ అనేది అడగకుండా నార్మల్ అకౌంట్ లాగిన్ అయితే ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ అలా ఓపెన్ అనేది అయింది. ఇక్కడ మనం ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో కూడా చూడవచ్చు. అలాగే మరి అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మరి ఇంకేమైనా ఆప్షన్ వచ్చిందా లేదంటే డైరెక్ట్గా ఓపెన్ అయిందా అనేది వాళ్ళ మాటల్లో కూడా ఇప్పుడు మనం వాయిస్ మెసేజ్ విందాము. మీకు అకౌంట్ ఐడెంటిఫై పడిందా కానీ మీకు ఒక మెసేజ్ చేసినాను, మీరు నాకు రెస్పాండ్ అయ్యి చూసిన ప్రాబ్లం ఏందో దానికి ఎంత అమౌంట్ అవుతుందో తీసుకున్నారు అమౌంట్. దాని తర్వాత ప్రాసెస్ అన్నీ చేసిండ్రు. ప్రాసెస్ చేసిన తర్వాత 7 days లాగిన్ కాకుండా ఉండని చెప్పిండ్రు. 29 తర్వాత 5 o'clock తర్వాత లాగిన్ కానీ డైరెక్ట్ అకౌంట్ లాగిన్ అవుతుంది. అంతవరదాకా మీరు ఎలాంటి లాగిన్ కావాలని చేయకని చెప్పిండు. అందుకు నేను మీరు చెప్పిన మాటలు పట్టించుకొని ఎలాంటి లాగిన్ చేయకుండా ఉన్నా. ఈరోజు 29/5 తర్వాత లాగిన్ అయినా డైరెక్ట్ అకౌంట్ లాగిన్ అయిపోయింది. అందులో ఫొటోస్ కూడా పంపినాక. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. థ్యాంక్స్ అలాట్. సో మీకు కూడా ఇలా లాగిన్ అప్రూవల్ దగ్గర లాగిన్ వాట్ నాజ్ కన్ఫర్మ్డ్ అని అంది అంటే ఒక చిన్న ప్రాసెస్ మీరు చేయండి. ఆ ప్రాసెస్ ఏంది అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. Seeing monsters at your window, no you